తాండూరు పట్టణంలోని అన్ని వీధుల్లో వీధి కుక్కల బెడద రోజు రోజుకీ తీవ్రతరం అవుతుంది. ముఖ్యంగా ఏడాది కాలంలో కుక్కల స్వైర విహారంతో భయాందోళన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు వాపోతున్నారు. కుక్కలు పగలు, రాత్రి అన్న తేడా లేకుండా గుంపులుగా తిరుగుతూ, ద్విచక్ర వాహనదారులు, పాదచారులపై దాడి చేస్తున్నారు. దీంతో చిన్న పిల్లలు, పాఠశాలల విద్యార్థులు, వృద్ధులు వీధుల్లోకి రావాలంటే భయపడుతున్నారు. పుస్తకాల బ్యాగులతో స్కూళ్లకు నడుచుకుంటూ వెళుతున్న విద్యార్థుల వెంటపడి కరుస్తున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. దీంతో పలువురు తల్లిదండ్రులు ఇంటికి సమీపంలో ఉన్న పాఠశాలకు సైతం ఆటోలో పంపడం, లేదంటే స్వయంగా విడిచిపెట్టిరావడం చేయాల్సి వస్తున్నది. ద్విచక్రవాహనాల వెంట పరుగులు తీస్తూ, వాహనచోదకులకు భయాందోళనకు గురిచేస్తున్నాయి. కుక్కల దాడి నుంచి తప్పించుకోవడానికి వేగం పెంచి, ప్రమాదాలకు గురవుతున్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని ఘనాపూర్ వార్డులో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. మొహరం పండుగ సెలవు దినం కావడంతో చిన్నపిల్లలు వీధుల్లో ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా వీధి కుక్కలు మీద పడి కరవడంతో తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు. వీధి కుక్కల బెడద గురించి పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా సరియైన స్పందన కరువైందని తల్లిదండ్రులు వాపోయారు. అలాగే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పటేల్ కరుణాకర్ మాట్లాడుతూ, తాండూరు పట్టణ వ్యాప్తంగా వీధి కుక్కల బెడద ఎక్కువైందని కౌన్సిల్ మీటింగ్లో స్థానిక కౌన్సిలర్ చెప్పినప్పటికీ అధికారులు పెడచెవిన పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అధికారులు కుక్కల బెదను నివారించకపోవడంలో విఫలమైందని అన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి కాలనీలలో విచ్చలవిడిగా తిరుగుతున్నాం కుక్కలను అరికట్టాలని అన్నారు. कल रहा आके पकड़ के कुत्ती कतर दी। अब तक 4 हुए हमारे महल्ले में, घर के सामने 3 हुए। मंगने ऐसे न बोल रहे हैं, घर वाले छोटा है 4 साल का बच्चा, अब भी लग गया दवाखाने। कहाँ हो गई है? अब भी 5 मिनट पहले हमारे घर के सामने। बहुत है कुत्ते बहुत है, 14 है, एक ने 2 ने। क्या बोले ऑफिसर वाला? कुछ बोले? क्या बोलते क्या करना बोल के वो पूछने कैसे तो है हम लोग। गली के काउंसलर को भी बोले हम ऐसा कुत्ते काट रहे बोल के। इससे पहले सोमूर है सोखत बोले, बहुत वक्त बोले, कुछ भी एक्शन कुछ भी नहीं लिए। म्यूनसिपालिटी वाले लिए कोई भी लिए नहीं। तब हमारे गली में बच्चे सेफ रहना बोले तो कुछ तो भी इंतजाम करना। 4 हुए देखो, 15 दिन 12 दिन में 4 काटे। గత చాలా అయిపోయింది. ప్రజలు రోడ్ల మీద తిరగడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా స్కూల్ పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. మొన్న జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో కమిషనర్ గారికి మరి వార్డ్ ఆఫీసర్ గారికి అందరికీ ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం తాండూరులోనే వీధి కుక్కల బెడద చాలా అయింది. మున్సిపల్లో కౌన్సిల్ మీటింగ్లో కూడా మన వార్డు కౌన్సిలర్ సుప్రీత గారు ఈ విషయం గురించి మాట్లాడిన ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకోపోయినారు. అయినా ఎటువంటి స్పందన లేదు. దయచేసి కమిషనర్ గారు కానీ మా జిల్లా అధికారి కలెక్టర్ గారు కానీ వేడుకునేది ఏంటంటే ప్రజలకు ఈ వీధి కుక్కల బారి నుండి కాపాడండి. వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇమీడియట్లీ మీరు యాక్షన్ తీసుకునాలి ఈ విషయంలో. దయచేసి మేము 2 సార్లు అయింది అప్లికేషన్ ఇవ్వబట్టి. దీన్ని చిన్న సమస్యగా పరిగణించారా? ఇది చాలా ప్రమాదకరమైంది. ఇది ఇబ్బంది ఉన్నది, మీరు అర్థం చేసుకున్న. గతంలో మన ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారి ఆదేశాలు గిట్ట జారీ చేసిండ్రు. అయినా మీరు అధికారులు స్పందిస్తలేరు కాబట్టి దీన్ని చాలా తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాము. అధికారులు కంపల్సరీ ప్రజల మేలు కోరి వాళ్ళు పనిచేయాలి కాబట్టి జిల్లా కలెక్టర్ గారికి మేము దయచేసి వేడుకుంటున్నాము. తాండూరు ప్రజలకు కుక్కల బారి నుంచి మీరు కాపాడాలి. ఇది నా ఒక్కని గొంతు కాదు, మొత్తం తాండూరు ప్రజల తరఫున మేము మాట్లాడుతున్నాము. దయచేసి మన జిల్లా అధికారికి మేము ముఖ్యంగా గతంలో కూడా చాలా ఈ విషయం గురించి మాట్లాడినాము. దీన్ని చిన్న సమస్యగా ఎప్పుడు కూడా మీరు అనుకుని రాదు. ఇది ప్రాణాలకు ముప్పు కాబట్టి కంపల్సరీ దీన్ని మీరు యాక్షన్ తీసుకున్నాలని కోరుచున్నాం. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.